షెట్టూరులో ముగించుకొని వచ్చే లోపల లేట్ అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు కూడా అలాగే అయితే ఇంకా కొద్దిసేపు కొంచెం ముందుగా వచ్చాను. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి సమయంలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చదువుకుందాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ముందు ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం ఒక సంగతి, సహోదరుడు అని చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పండి? సహోదరుడు కదా. సహోదరులలో జ్యేష్ఠుడు. సహోదరులలో జ్యేష్ఠుడు అంటే చిన్నోడా పెద్దోడా? పెద్ద కుమారుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మనకు ఏ విధంగా ఉంచాడంట? దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు ఎటువంటి రిలేషన్షిప్ ఉంచాడంటే ఇక్కడ సహోదరుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? సహోదరుడు. ఎవరు సహోదరుడు? యేసుక్రీస్తు ప్రభు మనకు సహోదరుడు. హల్లెలూయా కదా. మనమందరూ కూడా ఎవరంట? యేసు ప్రభువుకు తమ్ముళ్ళము, అక్క చెల్లెలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే యేసయ్య ఎవరు? ఆయన పెద్దన్న మన అందరికీ. ఎవరు చెప్పండి? ఆయన ఎవరంట? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. మన అన్న ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తుంటున్నాం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. హల్లెలూయా. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. హల్లెలూయా. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం ఉంటున్నాం, మనం అందరూ కూడా. మనల్ని దేవుడు ఎప్పుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు ముందుగా నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడంట? ఆయన ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. వారు తన కుమారునితో. వారు ఎవరితో అంట? తన కుమారునితో. వారు అనగా ఎవరు? నీవు నేను, మనమే. హల్లెలూయా. మనము
కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను. దేవుడు మనలను ఎందుకు నిర్ణయించాడంట? కుమారునితో సారూప్యము గలవారగుటకు. హల్లెలూయా. అంటే కుమారునితో సారూప్యము కలిగిన వారగుటకు అంటే అర్థం ఏంటి? హల్లెలూయా. కుమారుని యొక్క రూపములో మనము చేయబడుటకు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కదా, మనము ఎవరి సారూప్యములో మనం రూపించబడాలి అంట? కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు రూపములో మనం ఏం చేయబడాలి? రూపించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, దేవునికి కుమారుడెవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అలాగే మనకందరికీ కూడా తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడు మనకెవరు? మనము ఆయనకు ఏమై ఉన్నాం? ఇప్పుడు ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఏమి? కుమారుడు. మనము కూడా తండ్రికి ఎవరంట? కుమారులు, కుమార్తెలు. హల్లెలూయా. అయితే మన అందరిలో జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనందరిలో జ్యేష్ఠుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కదా, ఎవరినైనా అయ్యా నీ పెద్ద కుమారుడు ఎవరంటే చెప్తారు, నీ చిన్న కుమారుడు ఎవరంటే మరి చెప్తారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కదా, తండ్రికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? తండ్రి అయిన దేవునికి జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనమందరం ఎవరంట? మరి ఆయన యొక్క సహోదరులము. మరి మీరందరూ మీ సహోదరులు కాదనుకుంటారేమో, మీరు కూడా సహోదరులే. అందరూ కూడా చెల్లమ్మలే. హల్లెలూయా. అందరూ కూడా ఎవరు? ఆయనకు తమ్ముళ్ళుగా మనం ఉన్నాం. హల్లెలూయా. అంటే దేవుడు అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. మనుషుడు ఇవ్వడం కాదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కదా, రాజకీయ నాయకులు మరి అంటూ ఉంటారు అన్నా అని చెప్పేసి మరి వాళ్ళ పేరు పెట్టి మరి చెప్తా ఉంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అయితే మన అన్న ఎవరంట? ఆ రాజకీయ నాయకుడు మన అన్న కాదు. మన అన్న ఎవరు చెప్పండి? మన అందరి అన్న ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మనకు అన్న. హల్లెలూయా. అయితే మనమందరూ కూడా ఏ సారూప్యములో మనము మార్చబడ్డానికి దేవుడు మనల్ని నిర్ణయించాడు? కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఎవరితో? మనల్ని దేవుడు నిర్ణయించింది ఎందుకు? కుమారునితో సారూప్యము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నాము, తన కుమారుడు అనేక సోదరులు జ్యేష్ఠులున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో. కదా, దేవుడు ఎవరిని ఎరిగాడంట? మనలందరినీ కూడా ఆయన ఎరిగాడు. ఎందుకు ఎరిగి ఉన్నాడంటే తన కుమారుని యొక్క సారూప్యములో మనం ఉండడానికి ముందే దేవుడు ఏం చేశాడంట? మనల్ని ఆయన నిర్ణయించిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. 30వ వచనంలో చూస్తున్నాం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. హల్లెలూయా. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. హల్లెలూయా. కదా, దేవుడు మనందరిని ఏం చేశాడు? నిర్ణయించాడా లేదా? ఏమని నిర్ణయించాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముళ్ళుగా, హల్లెలూయా, చెల్లెలుగా దేవుడు ఏం చేశాడు? మనల్ని నిర్ణయించాడు. హల్లెలూయా. ఎవరిగా నిర్ణయం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు యొక్క. చెప్పండి, మీకే ఇష్టం లేదా? యేసు ప్రభు అన్నగా ఉండడం మీకు ఇష్టం లేదా?
యేసు ప్రభు యొక్క తమ్ముడుగా ఉండడం మీకు ఇష్టం లేదా? యేసు ప్రభు చెల్లెలుగా మీరు ఉండడం ఇష్టం లేదా? అది ధన్యతనా కాదా? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు నేను తెలుసుకోవాలి, మా అన్న ఎవరు అంటే ఏసన్న మన. హల్లెలూయా. మళ్ళీ హోసన్న ఏసన్న కదండి. హల్లెలూయా. మా నాన్న ఎవరంట? ఏసన్న. యేసు ప్రభువారు మన అందరికీ కూడా ఎవరంట? ఆయన అన్నగా మరి ఉన్నాడు. హల్లెలూయా. దేవి స్తోత్రం. మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన యొక్క కుమారుని యొక్క సహోదరులుగా దేవుడు మనల్ని ఏం చేశాడు? మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు మనల్ని ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడు. ఎలా తీర్చాడు చెప్పండి? మనమందరూ ఎవరు? నీతిమంతులు. మీరందరూ నీతిమంతులుగా తీర్చబడ్డారా లేదా? ఏ విధంగా నీతిమంతులుగా మీరు తీర్చబడ్డారు? యేసయ్య రక్తముతో. హల్లెలూయా కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని ఏం చేశాడంట? పవిత్రులుగా చేశాడు. ఎక్కడి నుంచి విడిపించి? దుర్నీతి నుంచి విడిపించాడు. మనలను ఆయన నీతిమంతులుగా ఆయన చేశాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి విడిపించాడు చెప్పండి మనల్ని? దుర్నీతి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనము ప్రభువుని ఎరగనప్పుడు మనలో ఏ నీతి ఉందంట? ఏ నీతి ఉంది? దుర్నీతి అంటే అర్థం ఏంటి? చెడ్డ నీతి. హల్లెలూయా. నీతిమంతులు, అనీతిమంతులు. హల్లెలూయా. అంటే మనము అనీతిమంతులుగా ఉంటున్నాం మన జీవితంలో. నీతిని తప్పి నడిచేవారుగా ఉన్నాము. ఎప్పుడు? ప్రభువుని అంగీకరించక మునుపు నీతిని తప్పి. అనగా ఏంటి నీతిని తప్పంటే? వాడు అట్లా చేశాడు, నేనెందుకు చేయకూడదు? హల్లెలూయా. వాళ్ళ లంచం తీసుకున్నారు, నేనెందుకు తీసుకోకూడదు? అంటే ఇదేంటి? నీతిని తప్పడమా? నీతి ప్రకారంగా జీవించడమా? హల్లెలూయా కదా. కొన్ని సంగతుల్లో మరి దేవుని బిడ్డలుగా ఉంటున్న వారికి ఏమంటుందంటే మనస్సాక్షి అనేది మనం ఉంటుంది. ఏమంటుంది మనకి? మనస్సాక్షి ఉంటుంది. లోకస్తులు మనస్సాక్షి ఉంటుందా? ఉండదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాకు ఒకసారి ఒక ఆమె ఫోన్ చేసి ఏమనిందంటే, సార్ నా ప్రార్థన చేయండి సార్, నేను అనాథ పెన్షన్కి వెళ్తా ఉన్నాను అని. ఎక్కడికి వెళ్తాననింది? అనాథ పెన్షన్కి వెళ్తుంది సార్, నాకు అనాథ పెన్షన్ వచ్చేటట్లుగా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి సార్ అనింది. హల్లెలూయా. నేను ఆమెను అడిగాను, నీవు అనాథవా అని అడిగాను. అంటే ఏం సార్ అంటే, నీకు భర్త లేడా? నీకు కుమారులు లేరా అని అడిగితే, భర్త ఉన్నాడు సార్, కుమారుడు ఉన్నాడు సార్. మరి భర్త కుమారులు ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అనాథవైతావు? హల్లెలూయా. నేను ఎట్లా ప్రార్థన చేయాలా? ప్రభు అనాథ పెన్షన్ ఈమెకు రావాలని ప్రార్థన చేస్తే, ఒకవేళ దేవుడు వాళ్ళని తీసేసిన అనాథకి చేస్తే ఎట్లా? అవునా కదా. అంటే ఆ విధంగా ఉండడము నీతి తప్పి ఉండడమా లేకపోతే నీతి కలిగి ఉండడమా చెప్పండి? అంటే దేవుని ప్రజలకు, దేవుని పిల్లలకు ఏదైనా మనం పొందుకోవాలంటే ఏదో మనకు వస్తే చాలులే అని చెప్పేసి మనము పొందుకోవడం కాదు, కానీ
మనం దాన్ని పొందుకోవడానికి మనము అర్హులైనప్పుడు, దానిని మనం పొందుకోవడానికి అర్హులైనప్పుడు దానిని పొందుకోవచ్చు. హల్లెలూయా. అయితే అనర్హులుగా ఉన్నప్పుడు కూడా దాన్ని పొందుకోవడము, హల్లెలూయా, ఏమంటాడు దాన్ని? నీతి తప్పి. ఏంటయ్యా ఏమంటే వాళ్ళు తీసుకున్నారు, నేను తీసుకోకూడదా? లోకస్తులు ఏం చేస్తారు? ఆ విధంగా నీతి తప్పి జీవిస్తారు. అదే యేసయ్య నమ్ముకున్న నీ జీవితంలో, నా జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో, నా హృదయంలో వచ్చాడో మనకేముంటుంది చెప్పండి? ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది. ఏమంటారు చెప్పండి? మనస్సాక్షి ఉంటుంది. హల్లెలూయా. నలుగురు మనల్ని ప్రేరేపించిన మన మనస్సాక్షి ఏం చెప్తుంది? నేను అనాథని కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను ఎవరు కాదు? అనాథని కాదు. ఒకవేళ అనాథగా ఉన్నామనుకో, నీవు ఎలిజిబుల్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకవేళ అనాథ పెన్షన్ మనకు రాకపోయినా ఆయన ఎటువంటి వాడంట? ఆయన ఎటువంటి వాడు? యేసయ్య. హల్లెలూయా. అనాథులను ఆయన ఏం చేసేవాడుగా ఉంటున్నాడంటే ఆయన ఆదుకునేవాడుగా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకస్తులకు మనకు తేడా ఏమంటే నీతి తప్పి జీవించడం. దేవుని బిడ్డలు ఏ విధంగా జీవించాలంటే నీతి కలిగి జీవించాలి. హల్లెలూయా కదా. ఇక్కడ చూస్తుంటున్నాము, నీతిమంతులుగా దేవుడు ఏం చేశాడో మనల్ని తీర్చాడు. ప్రభువా, నా పాపాలను రక్తంలో కడిగి నన్ను శుద్ధీకరించయ్యా. హల్లెలూయా. ఇంతకుముందు నేను నీతి తప్పి నేను జీవించాను. ఏ విధంగా జీవించాను? నీతి తప్పి నేను జీవించాను. దేనికోసమో? గవర్నమెంట్ బెనిఫిట్స్ కోసం ఏం చేశాను? నీతిని తప్పి జీవించాను. ఎందుకంటే అప్పుడు నేను క్రీస్తులో నేను లేను. హల్లెలూయా. అయితే ప్రభువా, ఇప్పుడు నేను క్రీస్తులో నేను ఉన్నాను. ప్రభువా, నా ప్రతి పాపాన్ని, నా ప్రతి అపరాధములను, నా యొక్క తప్పులను ప్రభువా నీ రక్తంలో కడిగి నన్ను ఏం చేయాలి? నన్ను శుద్ధీకరించు. హల్లెలూయా. చూస్తున్నా, మన పాపములను ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించి ఆయన మనల్ని ఏం చేస్తున్నంటే పవిత్రులుగా. సమస్తమైన దుర్నీతి. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కదా. దేవుని బిడ్డలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలంటే నీతిమంతులుగా జీవించాలి. ఎందుకంటే యేసు రక్తము నన్ను నిన్ను మనల్ని ఏం చేసిందంట? నీతిమంతులుగా మరి చేసింది. హల్లెలూయా. ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచెను. హల్లెలూయా. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. హల్లెలూయా. ఎవరు మహిమపరచబడే వాళ్ళుగా ఉంటున్నారంట? నీతిమంతులుగా తీర్చబడిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మహిమపరిచేవాడుగా మరి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇక్కడ చూస్తుంటున్నా, మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఏం చేశాడంట? యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరులుగా మరి చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కదా. రెండవదిగా మరి ఎందుకు ఆయన మనలను సహోదరులుగా చేసుకున్నాడంటే ఆయన కుమారుడితో సారూప్యము గలవారగుటకు ఏం చేశాడు? మనలను సహోదరులుగా చేసుకున్నాడు. హల్లెలూయా కదా. ఆయన మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను. దేనికి పిలిచాడు? సహోదరుడుగా ఉండడానికి. ఎవరికి సహోదరుడుగా ఉండడానికి? యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరుడుగా ఉండడానికి కదా. నిన్నేమో బ్రదర్స్ డే అంట కదా. నిన్న అవునా? నిన్న బ్రదర్స్ డేనా? ఈరోజా? నిన్న బ్రదర్స్ డే అంట. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. ఈ లోకంలో బ్రదర్స్ ఉన్నారు. అయితే మనకు నిజమైన బ్రదర్ ఎవరంట? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా కదా. ఆయన ఎందుకు మనకు నిజమైన బ్రదర్గా మరి ఉంటున్నాడంటే, నిజమైన సహోదరుడుగా ఆయన ఉంటున్నాడు. చెప్పండి. హల్లెలూయా. ఆయన సారూప్యము అద్భుతమైనది. ఆయన స్వభావం ఏమంట? అద్భుతమైన స్వభావము. ప్రైజ్ లార్డ్ కదా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఆయన సారూప్యంలో ఏముంది? ఆయన సారూప్యంలో పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. ఏమని చెప్పండి? పరిశుద్ధత ఉంది ఆయన యొక్క సారూప్యములో. ఇంకా ఏముంది ఆయన సారూప్యములో? ప్రేమ ఉంది. ఏమని చెప్పండి? ఏముంది? ఆయన సారూప్యంలో పరిశుద్ధత ఉంది. ఆయన సారూప్యంలో ఏముందంట? ప్రేమ ఉంది. మూడవదిగా ఆయన సారూప్యంలో ఏముందంటే చెప్పండి. సమాధానం ఉంది. ఆయన సమాధానకర్త. ఆయన సారూప్యంలో సమాధానం ఉంది. ఇంకా ఏముంది ఆయన సారూప్యంలో? ప్రైజ్ ది లార్డ్. గట్టి చప్పట్లు కొట్టండి. ఏముందంట? సాత్వికము ఉంది. ఆయన సారూప్యంలో ఏముందంటే దీన మనస్సు మరి ఉంది. అందుకని యేసు ప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును అంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. ఆయన సహోదరులుగా మనల్ని పిలవడానికి కారణం ఏమంటే, ఆయన సహోదరులుగా ఉంటే మన జీవితంలో మనకి ఏమి కావాలంట? ఆయన సారూప్యములో మనం ఏం చేయాలి? రూపించబడాలి. హల్లెలూయా. పరిశుద్ధతలో రూపించబడాలి. రెండవది ప్రేమలో రూపించబడాలి. మూడవది సాత్వికములో రూపించబడాలి. దీనత్వములో మనం ఏం చేయబడాలంట? రూపించబడాలి కదా. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మహిమ ఎవరిలో ఉంటుందంట? మనలో ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మహిమ మనలో ఉన్నప్పుడు మనలో ఎవరు ప్రత్యక్షమవుతారంట? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమవుతారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఏమంట? యేసు ప్రభు మన అన్న. ఈరోజు నుంచి ఎవరు చెప్పండి? ఎవరు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? మనకెవరు? యేసయ్యా. అన్ననా కాదా? నీవు అన్నగా చేసుకునే ఇష్టం ఉందా లేదా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. ఆయన మనకు ఎవరంట? అన్న. హల్లెలూయా. యేసయ్యా నీ సారూప్యం నాలో దయచేయి. ప్రభువా నీవు నన్ను పిలిచావు, నన్ను నిర్ణయించావు. అయితే నాలో ఏమి లేదు? నీ సారూప్యం లేదు. దేవుడు పిలిచాడు, ఏం లేదంటే మనలో ఆయన సారూప్యం లేదు. మనం అడగాలి ప్రభుని, ప్రభువా నీ సారూప్యం దయచేయ్యా. ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నాను, అయితే నా జీవితంలో ఏం లేదు? ఏం లేదు? నీ సారూప్యం లేదు. నాలో ఏమున్నాయి? ప్రభువా నీకు అయిష్టకరమైన పనులే నాలో ఉన్నాయి. నీవు పరిశుద్ధుడవు, నాలో ఏమి లేదు? పరిశుద్ధత నాలో లేదు. ప్రభువా నీ ప్రేమ కలిగిన దేవుడవయ్యా. నీవు శత్రువులను కూడా ఏం చేసేవాడువు? క్షమించగలిగిన మనస్సును కలిగిన వాడు. ప్రభువా నేను ప్రేమ లేని వ్యక్తిగా నేను ఉంటా ఉన్నాను. ప్రభువా నీవు సాత్వికుడవు, నీవు దీన మనస్కుడయ్యా. నీవెంత తగ్గింపు కలిగిన వాడువో. హల్లెలూయా. నాలో ఏం లేదు? ఆ తగ్గింపు లేదు, ఆ సాత్వికం లేదు. ఎవరైనా ఏమంటే ఎలాగంట బుస్సుమని లేసే స్వభావం ఎవరిది? ఎవరిది? మనది. అవునా? ఎవరన్నా ఏమన్నా అంటే సర్లే బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా లేడీస్ని అయితే ఏమన్నా అంటే ఏయ్
వానికి తలకాయ తిరుగుతుందా, ఆమెకు తలకాయ తిరుగుతుందా అంటారు. హల్లెలూయా. ఎక్కడిది సాత్వికమైన మనస్సు అంటే? ఏది ఏమైనప్పుడు ఏమన్నా అన్నప్పుడు వెంటనే ఏమంట? యాక్షన్ అండ్ రియాక్షన్. ఎవరికి? మనిషినికి ఏమమ్మా అయ్యా? యాక్షన్ అండ్ రియాక్షన్. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను మరి ఆయనకు కళ్ళకు గంతలు కట్టేసినప్పుడు, హల్లెలూయా, ఆయనకు పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆయన ముఖం మీద ఉమివేస్తున్నప్పుడు, మరి ఆయనను జోష్యం అడుగుతూ ఉన్న సమయంలో యేసు ప్రభు ఏ విధముగా ఉన్నాడు? కషాయవాని ఎదుట గొర్రెపిల్ల ఏ విధంగా మౌనంగా ఉందో ఆ విధంగా మౌనంగా ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది అంటారు, సార్ మిమ్మల్ని పైకి పిలిచలేదు సార్, వాళ్ళ కథ చెప్తానంటారు. అభిమానం మీద, పాస్టర్ గారి పైన అభిమానం మీద ఏమంటారు? చాలా కోపం వచ్చింది సార్. హల్లెలూయా. దేని స్తోత్రం. మనకెందుకయ్యా కోపం అమ్మ? మనకెందుకు కోపం? ఆయనే సాత్వికుడుగా ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారంట? భూలోకమును స్వతంత్రించుకోందరు. మోషే భూలోకములు ఎటువంటి వాడంట? ఆయన సాత్వికుడు. అందుకనే ఎంతమందిని సంపాదించుకోగలిగాడంటే 6 లక్షల మందిని సంపాదించుకోగలిగాడు. ప్రైజ్లను గొప్ప నాయకుడిగా దేవుడు ఎవరిని చేశాడంటే? మోషేని చేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికం ఏం చేసిందంటే 6 లక్షలు కాదు, ప్రపంచంలో ఉంటున్న వారిని అందరినీ కూడా రక్షణను కలగజేసింది ఆయన యొక్క సాత్వికము. హల్లెలూయా. ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని సంపాదించుకునేటట్లుగా చేసింది ఆయన యొక్క సాత్వికం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభును గెత్సెమనే తోటలో మరి రోమా సైనికులు మరి వచ్చారు. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకుని ఏం చేశాడో? యేసు ప్రభుని అప్పగించాడు. వెంటనే మన పేతురు గారు ఏం చేశారంట? వరలో కత్తి ఉందంట. మనకు తెలియదు ఇంతవరకు. ఎక్కడ ఉందంట కత్తి? ఆడుంది వరలో కత్తి ఉందంట. హల్లెలూయా. ఆ కత్తి తీసుకుని ఏం చేశాడు? అక్కడ ఉన్న సైనికునికి ఒక చెవి తెగ నరికాడంట. హల్లెలూయా. వెంటనే అక్కడ యాక్షన్ అండ్ రియాక్షన్ జరగకుండా ఏం జరిగిందంటే యేసు ప్రభు వారు ఆ యొక్క చెవిని తీసుకొని ఆ సైనికునికి యొక్క మరి ముట్టిన వెంటనే స్వస్థత కలిగింది, సెట్ అయిపోయింది. హల్లెలూయా. గొప్ప సర్జరీ జరిగిపోయింది. యేసు ప్రభు చేతులు ఏముందంట? సర్జరీ చేసే చేతులవి. పేతురుతో అంటాడు, నేను అనుకుంటే నా తండ్రి 12 వ్యూహాల సైన్యమును పంపించి నన్ను రక్షించగలిగిన శక్తి ఉంది నాకు. హల్లెలూయా. అయితే నా చిత్తం కాదు, ప్రభు చిత్తం జరగాలి. ఓ పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అటువంటి పరిస్థితుల్లో సైతము యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడంట? సాత్వికంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. పిలాతు ఎదుట కూడా యేసు ప్రభు ఏ విధంగా ఉన్నాడంట? జడ్జి ఎదుట ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? మౌనంగా ఉన్నాడు. పిలాతు అంటాడు, నీవు నాతో మాట్లాడవా? నీవు నాతో మాట్లాడు. నీవు మాట్లాడితే నాకు అధికారం ఉందయ్యా. నిన్ను సిలువ వేయించడానికి అధికారం ఉంది, సిలువ వేయకుండా నిన్ను కాపాడడానికి నాకు అధికారం ఉంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు యేసు ప్రభు నోరు తెరిచి అంటాడు, పైనుంచి అధికారం ఇవ్వబడితేనే కానీ నీవు ఈ పని చేయలేవు. హల్లెలూయా. పైనుంచి దేవుడు ఏం అధికారం ఇచ్చాడంట? నేను సిలువ మోయాలనే దేవుడు ఆయన నిర్ణయించాడు. హల్లెలూయా. ఓ పిలాతు, నీవు వచ్చి ఏం చేయలేవు, నన్ను నువ్వు విడిపించలేవు, నన్ను ఏం చేయలేవు. పైన అధికారం ఏం చేసిందంటే నన్ను సిలువకు
అప్పగించబడేటట్లు చేసింది. ఎందుకంటే మరి నేను అప్పగించబడకపోతే ఈ ప్రపంచానికి ఏమి లేదు, రక్షణ లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సాత్వికము మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంట? సాత్వికం కదా. అత్తను చూసినప్పుడు కోడలు ఏ విధంగా ఉండాలి? సాత్వికంగా ఉండాలా? కోడలు అత్త చూసినప్పుడు ఏ విధంగా ఉండాలి? వచ్చేది ఈడే ఆడవాళ్ళ కథ. కుటుంబాలలో ఎక్కడప్ప మంట పుట్టిందంటే ఎక్కడ పుట్టింటుంది? అత్త కోడళ్ళ మధ్యలోనే మంట పుట్టింటుంది. ఆ మంటల్లో బగ్గుమంటే భర్త ఏమైపోతాడు? బూడిదైపోయేటట్లు ఉంటుంది కథ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలకు ఏం కావాలంటమ్మా? సాత్వికం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సాత్వికం అనేది ఉంటే కుటుంబాలను అందరిని సంపాదించుకుంటాం. హల్లెలూయా. కుటుంబంలో ఎవరు సంపాదించుకుంటామో? అత్తని సంపాదించుకుంటాం, ఆడబిడ్డలు సంపాదించుకుంటాం, అన్నదమ్ములు సంపాదించుకుంటాం, అక్క చెల్లెలు అందరినీ కూడా మనం ఏం చేస్తామో సంపాదించుకుంటాం. హల్లెలూయా. సాత్విగా లేకపోతే ఎట్లుంటారంట? నీ ఒక్కడివే ఉంటావు. చుట్టూరు ఏ విధంగా ఉంటుందంటే చక్రవ్యూహంలో అభిమన్యుడు మధ్యలో ఉన్నట్లుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని దేవుని వాక్యం చూస్తుంటున్నాం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం కలిగిన వాడు ధన్యుడు. ఎవరు చెప్పండి? పరాక్రమశాలి కంటే ఎటువంటి వాడు ధన్యుడు? దీర్ఘశాంతం కలిగిన వాడు ధన్యుడు. మన జీవితాల్లో రోషాలు పనికిరావు. ఒక వ్యక్తి అన్నాడంట, నా దేవుడు రోషం కలిగిన వాడు సార్, అందుకనే నేను రోషంగా మాట్లాడినాను అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క రోషము వేరు, నీ యొక్క రోషం వేరు. హల్లెలూయా. దేవుని యొక్క రోషములో పరిశుద్ధత మరి ఉంటా ఉంది, దాంట్లో నీతి ఉంటా ఉంది, న్యాయం ఉంటా ఉంది. హల్లెలూయా. నీ రోషంలో ఏముంది? నీ రోషంలో ఏముంది? ద్వేషం. లోపల పగ, విషం అంత పెట్టిన కక్కేది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడు రోషం కలిగిన వాడు. అయితే మనం ప్రభు నిమిత్తం ఏ విధంగా ఉండాలంటే మనం రోషం కలిగిన వాళ్ళుగా మనం ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాలు చూస్తుంటున్నాం. వాళ్ళు రోషం కలిగిన వారుగా మరి ఉంటా ఉన్నారు. ఎవరి విషయంలో రోషంగా ఉన్నారు? వాళ్ళు దేవుని విషయంలో రోషంగా ఉన్నారు. ఏమంటున్నారు? ఈ యొక్క విగ్రహానికి మేము నమస్కారం చేయము అంటే నెబుకద్నెజరు అంటాడు, చూడాడు అగ్నిగుండం అంటాడు. వీళ్ళేమంటారు? ఈ అగ్నిగుండంలో నుంచి మా దేవుడు రక్షించాడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను మేమేం చేయమో? ఈ ప్రతిమకు నమస్కారము మేము చేయము. హల్లెలూయా. అంటే ఏ విధంగా జీవిస్తున్నారు వీరు? రోషంగా జీవిస్తున్నారా, లేకపోతే గిన సలాము కొట్టి ఆ యొక్క నెబుకద్నెజరుకు గులాములయ్యారా? దేవుని బిడ్డలకు రోషం ఎక్కడ ఉండాలంటే ఆత్మీయ జీవితంలో రోషం కలిగి ఉండాలి. దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేయడానికి ఏ విధంగా ఉండాలంట? రోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. అపవిత్రమైన ఆహారం అని దానియేలు గ్రహించాడు. అందరికీ ఆహారం ఏ విధంగా ఉందంట? సంతోషంగా ఉంది. రాజభోజనం అంటే ఎలా ఉంది చెప్పండి? సంతోషంగా ఉంది. అయితే రోషం కలిగిన దానియేలు ఏమంటున్నాడు? ఆహారం విషయంలో కూడా ఆయన జాగ్రత్తగా మరి ఉంటా ఉన్నాడు. రాజు మా పేర్లను మార్చేశాడు. ఎవరు మార్చేశాడు? మా పేర్లు మార్చేశాడు. అయితే మా పరిశుద్ధతను మార్చడానికి రాజుకు వీలు లేదు. హల్లెలూయా. బయలుకు అర్పించిన
ఈ యొక్క మాంసమును తిని రాజు యొక్క ద్రాక్షారసమును త్రాగి మా శరీరంలో మేము అపవిత్రం చేసుకోవడానికి వీలు లేదు అని ఆహారం విషయంలో కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారంట? రోషం కలిగిన వాళ్ళుగా ఉంటున్నారు. కానీ హల్లెలూయా దానిని ఒక చిన్న చూపు చూడడం లేదు. మిగతా వారు ఎట్లున్నారు? ఇటువంటి రాజభోజనము ఎప్పుడు దొరుకుతుంది, ఇటువంటి ద్రాక్షారసం మాకు ఎప్పుడు దొరుకుతుంది అని చూసుకొని ఆనందిస్తూ ఉన్నారు. కానీ లోకంలో షడ్రక్ మేషక్ అబేద్ దానియేలు ఏ విధంగా ఉన్నారంట? రోషము కలిగిన వారుగా ఉంటా ఉన్నారు. హల్లెలూయా. మన జీవితంలో ఏం కలిగి ఉండాలంటే, ప్రభువు నమ్ముకున్న మన జీవితంలో, ప్రార్థన చేసుకుంటాం మన జీవితంలో, దేవుని వాక్యము చదువుతున్న మన జీవితంలో, దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో, మనము దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తున్నామా లేదా? హల్లెలూయా. ఒకసారి మనం ఏం చేయాలి? ప్రశ్నించుకుంటే హల్లెలూయా మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుస్తుంది. పరీక్షించుకుంటే తెలుస్తుంది. ఎటువంటి కళంకమైన మనలో ఉందా, ఎటువంటి ముడత మనలో ఉందా, ఎటువంటి మచ్చ మనలో ఉందా, ఎటువంటి డాగు మనలో ఉందా అన్న సంగతి ఎక్కడ తెలుస్తుందంటే, మనల్ని మనము పరీక్షించుకున్నప్పుడు ఆయన యొక్క వాక్యము యొక్క వెలుగులో. హల్లెలూయా కదా. మనము అద్దం ముందర పోయి నిలబడితే మన ముఖం ఏ విధంగా తెలుస్తుంది. హల్లెలూయా. ఒకవేళ అద్దం దగ్గర పోయి నిలబడినప్పుడు నీ యొక్క ముఖానికి మసి అంటిందనుకోండి, హల్లెలూయా ఏం చేస్తారు? తుడిచేసుకుంటారు కదా. హల్లెలూయా. దేవుని వాక్యపు వెలుగులోనికి నీవు వచ్చినప్పుడు, దేవుని వాక్యము అనే అర్థము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎటువంటి ముడత ఉంది మన జీవితంలో, ఎటువంటి కళంకము ఉంది, ఎటువంటి మచ్చ, ఎటువంటి డాగు మన జీవితంలో ఉందో, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసేవాడుగా ఉన్నాడంట? మనకు బయలుపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తుంటున్నాము, వాక్యము చేత మీరు ఏం చేయబడాలి? ఉదక స్నానము చేయబడాలి. హల్లెలూయా. ముఖానికి ఉంటుంది పోవాలంటే ఏం చేస్తారు? సోప్ వేసుకొని కడుక్కుంటారు, నీట్గా చేసుకుంటారు. హల్లెలూయా. మరి ఇటువంటి కళంకము, ముడత, మచ్చ, డాగు అన్నది ఉన్నప్పుడు అది దేని చేత శుభ్రం చేసుకోబడాలి? వాక్యము చేత ఉదక స్థానము. హల్లెలూయా. ఆయన వాక్యము ఎటువంటిదంటే సబ్బు వంటిది అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన వాక్యముతో మనం ఏం చేయబడాలమ్మా? అయ్యా ఉదక స్థానము మనం చేయబడే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యము చేత ఉదక స్థానము చేయబడినప్పుడు మనం ఏం చేయబడతాము? పరిశుద్ధం చేయబడతాము. ఏం చేయబడతాం చెప్పండి? పరిశుద్ధం. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎటువంటి వాడంటే సాత్వికుడు. హల్లెలూయా. ఆయన దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ఎటువంటి వాడు? తగ్గింపు కలిగిన వాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా కదా. ఎంత తగ్గింపు యేసు ప్రభుకు. ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడు చెప్పండి? భూ పరలోకాలను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఎంతవరకు తగ్గించుకున్నాడట? నేల మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎంత పెద్ద పెద్ద ప్రసంగాలు మనం చేసినా, హల్లెలూయా, ఎంత మంచి ఆరాధన చేసే వ్యక్తులుగా ఉంటున్నప్పటికీ, పరలోకాన్ని భూలోకముకు దింపే అటువంటి శక్తి మన జీవితంలో ఉన్నా, హల్లెలూయా, మన జీవితంలో దీనత్వము లేకపోతే అంత వేస్ట్.
హల్లెలూయా. మొన్నటి దినాన్ని మేము ఒక చోటుకి వెళ్ళాము. ఆయన మంచి ప్రసంగికుడు, పిల్లాడే. హల్లెలూయా. మేము వాళ్ళ ఇంటికి వెళ్తే కాలు మీద కాలేసి కూర్చొని ప్రైజ్ ద లార్డ్ అని మాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వయసులో పిల్లోడు 30 years లేవు. మరి పెద్దలను చూసినప్పుడు హల్లెలూయా మరి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటే మరి లోపలేముంది? తగ్గింపు ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. నలుగురు ఏమనుకుంటారు? ఎంత పొగరయ్యావానికి అనుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కదా. తగ్గింపు అంటే ఏమంటే ఆయన దేవాది దేవుడై ఉండి కూడా ఆయన ఎలాగున్నాడంట? తన్ను తాను తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం ఆయనకింత గొప్పవాళ్ళమా? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంతే తగ్గించుకున్నాడంటే నీవు నేను మన జీవితాల్లో కూడా ఏం చేయాలమ్మా? అంత తగ్గింపులోనికి రావాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆ తగ్గింపులోకి వస్తామో, ఎప్పుడు ఆ సాత్వికంలోనికి మనం వస్తామో మన జీవితంలో ఏం చేయబడుతుందంటే క్రీస్తు సారూప్యము మనలో ఏర్పడేదిగా మరి ఉంటా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా కదా. ఆయన సహోదరులుగా దేవుడు మనల్ని చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఆయన సారూప్యములో నిన్ను నన్ను ఆయన చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయన ముందుగా ఏం చేశాడంట? నిన్ను నన్ను ఆయన నిర్ణయించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఆయన నిర్ణయించిన వారిని ఏం చేశాడంట? నీతిమంతులుగా ఆయన తీర్చాడు. హల్లెలూయా. మనమందరం ఎవరు చెప్పండి? నీతిమంతులు. నీతిమంతులా కాదా? కదా. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. చూడండి, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరచను. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని ఏం చేశాడంట? దేవుడు మహిమపరచను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేశాడు చెప్పండి? దేవుడు నీతిమంతులుగా తీర్చబడిన నిన్ను నన్ను మనల్ని ఏం చేశాడు దేవుడు? హలో, ఏం చేశాడమ్మా? మహిమపరిచాడా లేదా? మహిమపరిచాడు. ఎలా మహిమపరిచాడు? ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కుమారులుగా మనము చేయబడ్డము, దేవుని కుమార్తెలుగా మనం చేయబడ్డము. ఏమి చేయబడినట్లుగా? మనము మహిమపరచబడినట్లుగా. హల్లెలూయా కదా. రాజు యొక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి, అందరూ ఏం చేస్తారు? రాజకుమారుడా? హల్లెలూయా. ఏమంటారు? బా రాజకుమారుడయ్యా, ఆయన రాజకుమారుడప్ప అంటారు. అంటే ఏం చేస్తున్నారు? వాళ్ళని మహిమపరుస్తున్నారు కదా. హల్లెలూయా. అలాగే నీతిమంతులుగా తీర్చబడిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మహిమపరిచేవాడుగా మరి ఉంటున్నాడు కదా. జనులు చెబుతారు, వీరు దేవుని బిడ్డలయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో నేను ఎక్కడ కూడా ఆ మాట వినలేదు. ఎవరి విషయంలో విన్నానంటే యేసుక్రీస్తు ప్రభును నమ్ముకున్న వారి విషయంలో మాత్రమే నేను విన్నాను. హల్లెలూయా. అయ్యా వాళ్ళు ఫలానా వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ ఆ దేవుని బిడ్డలా ఆడున్నారు అంటారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికన్నా అలా పిలుస్తారా? ఒక అన్యులు సైతము ఏమంటున్నారు? దేవుని బిడ్డలా అక్కడ ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులా అని చెప్పేసి అనే వాళ్ళు ఉంటున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే దేవుని బిడ్డలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు అనుకోకుండానే వాళ్ళ నోట్లో ఏం పెట్టాడు? దేవుని బిడ్డలోని పెట్టాడు. హల్లెలూయా. అంటే దీని మూలకంగా మనం ఏం చేయబడుతున్నామో, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అయితే దేవుడు మనల్ని మహిమపరిచాడు. అయితే మన జీవితంలో ఏం చేయాలంటమ్మా? అయ్యా, ఆయన మహిమకు తగినట్లుగా మనం జీవించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. మనల్ని ఆయన ఏం చేశాడు? మహిమపరిచాడు. ఆయన మహిమకు తగినట్లుగా మనం ఏం చేయాలి? జీవించాలి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మహిమను మనం ఏమాత్రము ఏం చేయకూడదంట? మనం కోల్పోకూడదు. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ మనలో అలాగే ఉండాలంటే మనం ఏం చేయాలంట? క్రీస్తు సారూప్యములోనే మనం ఉండాలి. ఎలా ఉండి చెప్పండి? క్రీస్తు సారూప్యంలో ఉండాలి. మన మాటలో, మన భాషలో, మన ప్రవర్తనలో ఏ విధంగా ఉండాలని చెప్పండి? క్రీస్తు వలె మనం ఉండాలి. హల్లెలూయా కదా. యేసుక్రీస్తు ప్రభు సారూప్యం కలిగిన వాళ్ళ జీవితాల్లో వారి మాటలు ఏ విధంగా ఉంటాయి? వస్తాయా? చెడ్డ మాటలు వస్తాయా? బూతులు వస్తాయా? కొండాలు వస్తాయా? ఆ యొక్క ఇట్లా, ఈ యొక్క ఇట్లా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా అనే కొండాలు వస్తాయండి. అవి తేలుకొండలాగా ఉంటాయి, పొడిసేలాగా, మరి కుట్టేలాగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని ప్రజల యొక్క జీవితాల్లో ఏముండవంట? కొండెములు మరి ఉండవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డల యొక్క జీవితాలు ఏముంటుందంటే క్షేమాన్నే మాట్లాడాలి. ఏం చేయాలి? క్షేమాన్నే మాట్లాడాలి, కానీ కీడుని గురించి మనం ఎప్పుడు కూడా మనము మాట్లాడకూడదు. ఏదైనా ఒక సంగతి తెలిసినట్లయితే దాని గురించి నువ్వేం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, కానీ మంచి విషయం అయితే నలుగురు చెప్పు, దేవుని మహిమకరంగా. చెడ్డ విషయం అయితే ఏం చేయకూడదు? నలుగురికి చెప్పొద్దు. ఏం చేయాలి? నీవు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నీ చేతనైతే నువ్వేం చేయాలి? వారిని సాత్వికంతో వారికి బుద్ధి చెప్పి వారిని సరిచేసే విధంగా ఉండాలి, కానీ దాన్ని తీసుకొని పబ్లిసిటీ చేసేటట్లుగా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక కదా. మాట యందు, భాష యందు, ప్రవర్తనలో కదా. మన ప్రవర్తన ఎట్లుండాలి? ఎట్లుండాలమ్మా? ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను గమనిస్తూ ఉంటారంట. ఏం గమనిస్తుంటారు? దేవుని బిడ్డల యొక్క ప్రవర్తనను ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఏదైనా ఒక మిస్టేక్ జరిగింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు? వాళ్ళ అగా యేసుప్రభుని నమ్ముకున్నారా, అగా ఆ ఎప్పిట్లున్నాడు చూడు, ఆమె ఇట్లా ఉంది చూడు అని చెప్పేసి వేలెత్తి చూపించేవారుగా ఉంటారా, ఉండరు చెప్పండి? హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమంటారు? గా చర్చికి పోతారు కదా. హల్లెలూయా. వాళ్ళ దేవుడిని నమ్ముకున్నారు, ఓయబ్బో ఇట్లుంటారా. మన ప్రవర్తన చూసినప్పుడు ప్రభు ఏం చెప్పడాలి చెప్పండి? మహిమపరచబడి. ఎందుకంటే ప్రభు నీతిమంతులుగా తీర్చిన నిన్ను నన్ను ఆయన మహిమపరిచాడు. మనం ఆయన ఏం చేయాలా? సంఘము ప్రభుని ఏం చేయాలి? మనం ఏ విధంగా జీవించాలి? మహిమకరంగా మనం జీవించాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నలుగురు మన గురించి చేయించాలంటే మంచి సాక్ష్యాన్ని వాళ్ళు చెప్పాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే ఇక ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు అంతా కూడా మోడర్న్ ఫ్యాషన్స్ వచ్చేసాయి. సీరియల్లో ఏ డ్రెస్ వేసుకుంటారో, సినిమాలో ఏ డ్రెస్ వేసుకుంటారో, మన పిల్లలకి అదే డ్రెస్సు. తల్లిదండ్రులు కూడా తెలివి ఉండదు. ఎవరికి ఉండదు? పిల్లలు అడిగితే ఏం చేస్తారో తీసిస్తారు. చూడ్డానికి ఏ విధంగా ఉంటుందంటే వికృత రూపాలు ఉంటాయి.
హల్లెలూయా. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా అంతే. ఈ ప్యాంట్లు ఏమంటే అని చినిగిపోయిన ప్యాంట్లే. ఏం ప్యాంట్లు అని చినిగిపోయిన ప్యాంట్లే. నేను చూసిన ఒకసారి ఏం చినిగిపోయిన ఎట్లేస్తున్నా ఫ్యాషన్ సార్ అంట. ప్రైజ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన ప్రవర్తన అంతటిలో, మన డ్రెస్సింగ్ అంతటిలో కూడా ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలి? మాదిరిగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలను సరిచేయకపోతే పరాయి వాళ్ళు చేస్తారా? పరాయి వాళ్ళు ఏం చేస్తారంట? గుసుగుసు మాట్లాడుకుంటే మా పాప చూడు ఎట్లుంది, వాడు చూడు ఎట్లున్నాడు అని అనుకుంటారు. కానీ ఇంకా అవి సరి చేస్తారా? సరి చేయలేరు. ఒకటి ఎవరు సరి చేస్తారంటే దేవుని వాక్యం వినడం వలన, దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుని వాక్యం వాళ్ళని సరిచేసేదిగా ఉంది. రెండవదిగా మనం చూస్తున్నాం, తల్లిదండ్రులు పిల్లలకు మరి వారిని హెచ్చరించడం వలన ఏం జరుగుతుందంటే వారిని సరిచేయడం జరుగుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మాట యందు, ప్రవర్తన యందు మనము అన్యజనులకు ఏ విధంగా ఉండాలంటే మాదిరిగా ఉండాలి. సంఘములో ఉన్న ఒక విశ్వాసికి ఏ విధంగా ఉండాలి? మాదిరిగా ఉండాలి. కాపరులుగా ఉంటున్నా మేము కూడా ఎలా ఉండాలంట? మేము కూడా మీకు మాదిరిగా ఉండాలి. ఏదో ఇక్కడి నుంచి నేను చెప్తున్నా అని చెప్పేసి నేను ఎట్లా అంటే అట్లా ఉండి మీకు బుద్ధి చెప్పకపోతే దేవుడు అంటాడు, ఫస్ట్ నీవు నేర్చుకో మాదిరి అంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. కదా యేసుక్రీస్తు ప్రభు ఆయన సాత్వికుడు, ఆయన దీన మనస్సును కలిగిన వాడుగా మరి ఉన్నాడు. హల్లెలూయా. కదా ఆయన సారూప్యములో ఉండడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఆయనకు సహోదరులుగా చేశాడు. సహోదరులందరికంటే ఆయనను ఏం చేశాడంట? జ్యేష్ఠుడుగా చేశాడు. హల్లెలూయా. మనకందరికీ ఎవరంట? యేసయ్య ఎవరు చెప్పండి? అన్నయ్య. ఇంతవరకు మీకు అన్నం లేకపోతే మీరు ఫీల్ కావద్దండి. హల్లెలూయా. ఏమ్మా మాకు అన్నం లేరని చెప్పి ఫీల్ కావద్దండి. హల్లెలూయా. మనకన్న ఎవరంట? యేసన్నే మన అన్న. హల్లెలూయా. నాకు అన్న, నీకు అన్న, మనందరికీ అన్న. మనందరికీ అన్నలున్నా ఆ అన్నలకింటే గొప్ప అన్న మన యేసన్న. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అటువంటి గొప్ప ధన్యత భాగ్యాన్ని దేవుడు ఆయన మనకిచ్చాడు. దాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమకు తగినట్లుగా నడవాలి. ఎలా నడవాలి? మనం ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, మన ఇళ్ళలో మనం ఉన్నప్పుడు మనం ప్రభు కొరకు మహిమకరంగా మనం ఉన్నామా లేదా? ఎవరు లేదు. ఒకవేళ లేకపోతే సరి చేసుకోవాలి. హల్లెలూయా. మహిమకరంగా లేకపోతే ఏం చేయాలంటమ్మా? అయ్యా సరి చేసుకోవాలి కదా. మనకు మనమే మహిమకరంగా కాదు, కానీ అయితే ప్రభువుకు తగినట్లుగా మనం ఏం చేయాలి? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. ప్రభువా నీవు మాకు అన్నగా ఉన్నావు. హల్లెలూయా. కదా ఆడబిడ్డలు ఏం చేస్తారంట? అన్నతో బాధలు చెప్పుకుంటూ ఉంటారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. వదిన ఎట్లన్నా ఉండి అన్నతో ఏం చెప్పుకుంటారు? బాధలు చెప్పుకుంటూ ఉంటారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఈ అన్నలు కనికరిస్తారా మాకు తెలియదు, కానీ వదిలిన మాటలు వినేసి. ప్రైజ్ లార్డ్. అయితే మన యేసయ్య ఆయన నిజమైన అన్న, ఆయన న్యాయం కలిగిన అన్న. ఆయనను అడిగితే ఆయన ఏం చేస్తాడో నీకు ఏమైనా నీకు ఇస్తాడు. హల్లెలూయా. నిన్న బ్రదర్స్ డే, ఈరోజు బ్రదర్స్ డేలో మన నిజమైన బ్రదర్ ఎవరంట? యేసయ్య. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిజమైన సహోదరుడు మన యేసయ్య. హల్లెలూయా. దేవుని ఆయన సహోదరుడుగా ఉన్నాడు. ఆయన మనకు స్నేహితుడుగా మరి ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఆయన ఉన్నాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఆయన ఎలాగున్నట్టు మనకి ఆయన సహోదరుడుగా మనం ఉంటా ఉన్నాడు. ఆయన మనకు స్నేహితుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో అబ్బా తండ్రి అని ఎవరికైనా మొరపెట్టింది ఉందా? ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ఉందంటే బైబిల్ గ్రంథంలో ఉంది, అబ్బా తండ్రి అని మొరపెట్టేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మనకు దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనకు తండ్రిగా ఉంటా ఉన్నాడు. ఆయన మనకు సహోదరుడుగా ఉంటున్నాడు. ఆయన మనకు స్నేహితుడుగా మరి ఉంటున్నాడు. హీ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. హల్లెలూయా. లోకంలో ఉన్న స్నేహితులు నీకోసం ప్రాణం పెడతాండ్రా అని చెప్పేసి కొన్ని సందర్భాలలో జారుకొని వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు, ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నరకము నుంచి నిన్ను నన్ను విడిపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకనే ఈరోజు తెలుసుకోవాల్సింది ఏమంటే, దేవుడు ఆయన మనల్ని పిలిచాడు. ఆయన మనల్ని ఏం చేశారంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరులుగా తండ్రి మనం చేశాడు. మన అన్న ఎవరు? యేసన్న. హల్లెలూయా. యేసన్న అంటే యేసన్న హోసన్న యేసన్న కాదండి. యేసన్న అంటే యేసు ప్రభు మన అన్న. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మూడోది ఎవరు? ఆయన ఎవరు? మనకు స్నేహితుడిగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన మనకు తండ్రిగా మరి ఉంటా ఉన్నాడు. ఆయన మనల్ని మహిమపరిచాడు. ఆయన మహిమకు తగినట్లుగా నీవు నేను ఏం చేయాలి? జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మహిమకు తగినట్లుగా మనం జీవించినప్పుడు ఆయన ఇంకా మనల్ని ఏం చేస్తాడంట? మహిమపరిచేవాడుగా ఉంటా ఉన్నాడు. యోసేపు జీవితంలో దేవుణ్ణి మహిమపరిచాడా లేదా? లోకాన్ని మహిమపరిచాడా? దేవుడిని మహిమపరిచాడా? దేవుని మహిమపరిచాడు. పాపం దగ్గరికి వచ్చింది. పాపం దగ్గరికి వస్తే ఏం చేశాడు? పారిపోయాడు కదా. తిమోతిలో యవనస్తుడా, నీ యవనెచ్చల నుంచి నీవు పారిపో అన్న విధముగా పాపం దగ్గరికి వచ్చినప్పుడు పాపం వదిలి పారిపోయిన వాడుగా ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఏ విధంగా ఉన్నారు? దేవుని మహిమకరంగా ఉన్నారా? లేకుంటే లోకంతో కలిసి రాజీ అయిపోయినట్లు ఉన్నారా? దేవునికి మహిమకరంగా జీవించారు. చావైనా బ్రతుకైనా ఏం చేయాలి? ప్రభు కొరకు నేను మహిమగా జీవించాలి. హల్లెలూయా. చూడండి, ఆ విధంగా ప్రభు కొరకు మహిమగా వారు మరి ఉంటున్నప్పుడు వారిని దేవుడు ఇంకా మహిమపరిచాడు. మహిమపరచడా లేదా? ఏం చేశాడు? యోసేపును ఐగుప్తు దేశానికి రాజుగా చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఆ సంస్థానంలో ఉన్నతమైన అధికారులుగా ప్రమోషన్స్ను దేవుడు ఇవ్వడం జరిగింది. దానియేలును దేవుడు ఏం చేశాడంట? ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అందరు మోకాళ్ళ మీద ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. దేవుని సన్నిధిలో మనము పరీక్షించుకుందాం. ప్రభువా, ఏ యోగ్యత లేని నాకు, ఏ అర్హత లేని నా జీవితంలో మమ్మల్ని నిర్ణయించింది, ఎన్నుకున్నది ప్రభువా, పిలిచింది ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరులుగా ఉండడాన్ని పిలిచావయ్యా. ఎంత గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మాకు ఇచ్చావయ్యా ప్రభువా. తండ్రి, నీ కుమారుని సారూప్యములో మేము ఎదగలటకు మాకు సహాయం చేయను ఆయన. మా సారూప్యం అంతా చెడిపోయిందయ్యా. లోకంతో కలిసి మమ్మల్ని క్షమించు.
ఎటువంటి కళంకమైన ముడతైన మచ్చ అయినను డాగు అయిన లేని బిడగా నేను ఉండగలడుకు సాయం చేయనైనా. నీ కుమారుని సారూప్యం దయచేయి, నీ కుమారులను పరిశుద్ధం దయచేయ్యా, నీ కుమారుని ప్రేమను దయచేయి. ప్రేమించలేని వ్యక్తిగా ఉంటున్నాను ప్రభువా, క్షమించలేని వ్యక్తిగా ఉంటా ఉన్నాను ప్రభువా. నీ ప్రేమను దయచేయ్యా ప్రభువా. ఎవరైనా ఏమైనా అంటే ప్రభువా సహించుకోలేని వ్యక్తిగా ఉన్నానయ్యా. వెంటనే యాక్షన్ అండ్ రియాక్షన్ చేసే వ్యక్తిగా ఉంటున్నాను ప్రభువా. నీ వలే సమస్తమును సహించుకొనుటకు తాలుకొనుటకు తండ్రి మంచి మనసును దయచేయ ప్రభువా. నీవు దేవాది దేవుడో అయింది దీన మనసుకుడుగా ఉన్నావు, నిన్ను నీవు తగ్గించుకున్నావు అయ్యా ప్రభువా. మాకు ఏమి లేదయ్యా, అయినా ప్రభువా మాలో ఎందుకో ఈ గర్వం, ఎందుకో అహంకారం అయ్యా. మమ్మల్ని క్షమించండి ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయనైనా ప్రభువా. నీ సారూప్యంలో మమ్మల్ని రూపించయ్యా. ఓ సమాధానకర్త అయిన దేవా, ఓ షాలోమ్ ప్రభువా, నీ సమాధానాన్ని ప్రభువా మాలో స్థాపించండి నాయనా అని ప్రభువుని అడగండి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రబా ఖుతురింగరల సబా బాబా బాబా బాబా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడు ఇక మీదట దేవుడు సంఘాన్ని, సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డను ఆయన మహిమపరచబోతా ఉన్నాడు. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను దేవుడు దీవించబోతా ఉన్నాడు. సంఘంలో ప్రతి బిడ్డలను దేవుడు దీవించబోతున్నాడు. తీర్మానం చేసుకుందా, ప్రభువా నీ మహిమకు తగినట్లుగా నేను జీవిస్తానయ్యా. హల్లెలూయా. నీ తీర్మానం మేరకు యోసేపును గనపరిచిన దేవుడు, అబ్రహామును గనపరిచిన దేవుడు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలను దానియేలును గనపరిచిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను అన్ని విషయములలో దేవుడు గనపరచబోతున్నానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా లార్డ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈరోజు మీరు నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. ఇంకా మాలో నీ సారూప్యతలో మేము రాకుండా ఏదైనా కొదవగా ఉందేమో, నన్ను, మమ్మల్ని అందరినీ కూడా నీ సారూప్యతలో ప్రభువా మేము ఎదగలటకు మీరు సాయం చేయండి అయ్యా. ఏ విషయంలో కూడా ప్రభువా మమ్మల్ని మేము హెచ్చించుకొనకుండా ప్రభువా నీవు ఏ విధంగా తగ్గించుకున్నావో అటువంటి తగ్గించుకునే మనస్సును, సహించుకునే మనస్సును మాకు దయచేయండి అయ్యా. శత్రువులు సైతం తండ్రి ప్రేమించే మనస్సును, క్షమించే మనస్సును మాకు దయచేయి ప్రభువా. ఈ బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. తండ్రి నీ కృపతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రభువా నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కృపతో నింపండి అయ్యా. మమ్మల్ని నీతిమంతులుగా చేసావు ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభు. ఎందుకు మమ్మల్ని నీతిమంతులుగా చేసావంటే మమ్మల్ని మహిమపరచడానికే కానీ మమ్మల్ని ఏదో చేయడానికి కాదు ప్రభు. మహిమపరచడానికి మమ్మల్ని నీతిమంతులుగా చేసావయ్యా. నీ నీతికి తగినట్లుగా మేము అందరూ కూడా నడుచుకు సాయం చేయండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి, బలపరిచి నీ కృపలు అభివృద్ధిపరచమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నా ప్రభు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి వాక్యమును దీవించును.